హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్. నేను మీ కుమారి అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెల్తీ రెసిపీ అండి. సగ్గుబియ్యం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీ రెసిపీ, చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలైతే కూడా చాలా ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యం తినడం వల్ల చలవ కూడా చేస్తుంది కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే మనం ఒక కప్ ఆఫ్ సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. ఆ సగ్గుబియ్యాన్ని మనం 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసేసుకుని 2 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. అలా వాష్ చేసేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట అండి. సగ్గుబియ్యం ఇలా నానబెట్టుకుని పెట్టుకున్న తర్వాతే మనమైతే ఈ రెసిపీ చేసుకోవాలండి. అప్పుడైతే బాగా సోక్ అయ్యి బాగా ఉడుకుతుంది అనమాట అండి. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించాలండి. స్టవ్ మీద బాణీ అయితే పెట్టుకోండి. బాణీ పెట్టుకున్న తర్వాత అందులో మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యే లోపలండి మనం ఈ లోపల బాదం పప్పు, జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టుకుందామండి. నెయ్యి అయితే ఈ లోపల హీట్ అవుతుంది. ఇలా హీట్ అయిన నెయ్యిలో మనం బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా పిస్తా, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా నేతిలో మనం దోరగా అయితే వేపుకోవాలండి. రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం అయితే వేపుకోవాలండి దోరగా. మనకి జీడిపప్పు, బాదం పప్పు ఎంత బాగా ఎగితే టేస్ట్ కూడా మనకు అంతే బాగుంటుందండి. ఈ రెసిపీ అయితే చాలా అయితే టేస్టీగా ఉంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడాను. నేను చేసే రెసిపీస్ అన్నీ బెల్లంతోనే చేస్తానండి. చాలా బాగుంటాయి. చూడండి, టేస్ట్ అయితే చాలా ఈ విధంగా అయితే మనం వేపేసుకోవాలండి. ఇప్పుడైతే వీటిలన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం. ఆ సగ్గుబియ్యాన్ని అయితే మనం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ అయితే చేసేసుకోవాలండి పూర్తిగా. ఇలా ఒక వడకట్టు ద్వారా మనం దాంట్లో ఉన్న వాటర్ అయితే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి పూర్తిగా. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత మనకి సగ్గుబియ్యం అనేది పొడి పొడిగా ఉంటాయండి. ఈ విధంగా మనం ఒక్క చుక్క వాటర్ లేకుండా కూడా మనం చేసేసుకోవాలండి. తర్వాత మనం ఇందాక నెయ్యిలోని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి అరగంట సేపు. ఆ సగ్గుబియ్యాన్ని అందులోనే వేసుకుని 2-3 మినిట్స్ అయితే మనమైతే వేపుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని సోక్ చేసేసుకున్నాము. ఇంకా మనకైతే తొందరగా అయితే ఉడికిపోతుంది కాబట్టి అందులో ఏమన్నా వాటర్ ఉంటే ఎక్కువగా ఉడికిపోయి చిమిడిపోతుందని చెప్పి మనం ఇలా డ్రై చేసేసుకున్నామంటే కనుక, ఇలా వేపుకుంటే కనుక మనకైతే పూర్తిగా అయితే డ్రై అయిపోయి మనకి లడ్డు అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే తయారవుతుందండి. ఈ విధంగా అయితే మనమైతే వేపుకోవాలన్నమాట అండి. ఈ లడ్డూలు తినడం వల్ల మనకి చలవ చేస్తుందండి. ఎక్కువగా సగ్గుబియ్యానికి చలవ చేసే తత్వం అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులో అయితే 1 కప్ ఆఫ్ బెల్లం అయితే తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి. బెల్లం అంతా ఒకేసారి వేయకూడదండి. కొంచెంగా వేస్తూ మనమైతే తిప్పుకుంటూ ఉండాలండి. ఒకేసారి వేస్తే ఆ బెల్లం అనేది తొందరగా కరిగిపోయి పాకం అనేది వచ్చేస్తుందండి తొందరగా. మనకి సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడకాలి కాబట్టి మనం కొంచెంగా బెల్లం అనేది వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. మనకైతే కరెక్ట్గా అయితే బెల్లం కూడా కరిగిపోయింది. తర్వాత అయితే లైట్గా ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి కొంచెం కలరింగ్ కోసం. అంటే సగ్గుబియ్యం వైట్గా ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి తినడానికి చూడడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా బాగుంటుందండి. అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ముందుగా వేపు పెట్టుకున్నాను కదండి డ్రై ఫ్రూట్స్ అయితే కూడా నేను అందులో యాడ్ చేసేసుకున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా నేను అందులో యాడ్ చేసేసుకుని అవన్నీ కూడా అందులో సగ్గుబియ్యంలో మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట అండి. మనకైతే సగ్గుబియ్యం లడ్డు అనేది చేసుకోవడానికి ఆ మిశ్రమం అనేది మనకి రెడీ అయిపోయిందండి. దాన్ని ఒక బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నానండి. మనం లడ్డు చుట్టడానికి ఈజీగా చల్లారి పెట్టుకోవాలి కదండి లైట్గా, లేకపోతే చేతులు కాలిపోతాయి. అందుకని చెప్పి ఇలా చల్లారి పెట్టుకోవడానికి అని చెప్పి దాన్ని అంతా కూడా ఒక మిశ్రమాన్ని అంతటినీ కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి. మనం లడ్డూలు చేసుకున్నప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ మనమైతే లడ్డూలు అయితే రౌండ్గా అయితే చుట్టుకోవాలన్నమాట అండి. ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ కొంచెం తీసుకుంటూ కూడా మనం లడ్డూలు అయితే ఇలా చుట్టుకోవాలండి. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి.
మీరైతే ఖచ్చితంగా అయితే ఇదైతే ట్రై చేయండి. ఎప్పుడు సంక్రాంతికి పిండి వంటలేనా, ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి ఇవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు.